సార్ ఇది వరకు అంటే మీరు పళ్ళు లేనని లూజ్గా ఉన్నప్పటికీ ఇప్పటికి అంటే మీకు డిఫరెన్స్ ఎట్లా మీరు డిఫరెన్స్ అంటే తినేటప్పుడు ఓకే అంతకు ముందు ఎక్కడైనా చూపించుకున్నారా సార్ ఇదంతా ఈ ట్రీట్మెంట్ ప్రాబ్లం సరే మీకు ఫస్ట్ అంటే మీకు హెల్త్ ఇష్యూస్ సార్ మీకు డయాబెటిక్ ఉన్నట్టు నాకు తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత హలో అండి, ఐఎమ్ డాక్టర్ భవ్య, యువర్ డెంటిస్ట్ డెంటల్ క్లినిక్ నుంచి అండి. ఈరోజు మన దగ్గర పేషెంట్ లక్ష్మణ్ రావు గారు ఉన్నారండి. ఈయన గుంటూరు నుంచి వచ్చారు. ఈయనకి ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ జరిగి 3 months అవుతుందండి. ఆ 3 months ఫాలోఅప్ చెకప్కి వచ్చారండి సార్. ఒక్కసారి ఆయన అడిగి ఆయనకి ఎట్లా ఉందో ఆయన అనుభవాల్ని మనం తెలుసుకుందాం. సార్ మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీ కండిషన్ ఏంటి సార్? అంటే మీ పళ్ళ ఇబ్బంది ఏంటి, ఎలా వచ్చారు మీరు ఈ క్లినిక్కి, అంటే ఏంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవి? టీత్ కదులుతున్నాయి మేడం. ఆ టీత్ కదలటం వల్ల నేను సార్ గారు యూట్యూబ్లో చూసి వచ్చాను. ఓకే, టీత్ కదులుతున్నాయి. ఓకే, సరే మీకు ఫస్ట్ అంటే మీకు హెల్త్ ఇష్యూస్ సార్, మీకు డయాబెటిక్ ఉన్నట్టు నాకు తెలియదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్గా ఉందని చెప్పారు డాక్టర్ గారు. కొద్దిగా వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేసిన తర్వాత వెంటనే చేసేసారు. 3 daysలో నాకు సెట్ కూడా బిగించేశారు. ఓకే, ఈయన మేలో వచ్చారండి. మేలో వచ్చారండి. ఈయన మేలో వచ్చారండి. అప్పుడు ఈయన ఎక్స్రే కండిషన్ అయితే ఇది. ఈయనకి అప్పటికి డయాబెటిక్ అని కూడా తెలియదంట. సో ఈయనకేంటి అంటే కొన్ని పళ్ళు లేవు, తర్వాత ఈయన చిగుళ్ళు వ్యాధి ఉందండి, క్రానిక్ పెరిడాంటైటిస్ అంటాం, జనరలైజ్డ్ పెరిడాంటైటిస్ ఉందండి నోరంతా. ప్లస్ కొన్ని ముక్కలు ఉన్నాయి, చిగుళ్ళు బాగా జారిపోయి ఉన్నాయి, ఎముక కూడా కుసించుకుపోయి ఉంది. సో ఇదండి ఈయన ఎక్స్రే కండిషన్. సో అయితే ఈయన వచ్చినప్పటికీ డయాబెటీస్ ఎక్కువ ఉండటంతో మనం కొంతకాలం వెయిట్ చేసి మళ్ళీ ఆయనకి బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాక మనం ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ ప్లేస్ చేసామండి ఈయనకి. సో ఇంప్లాంట్స్ ప్లేస్ చేసినప్పుడు మరి మీకు పెయిన్ కానీ ఇబ్బంది అంటే అన్ని పళ్ళు ఒక్కసారే తీసేసాం ఇబ్బంది ఏం లేదండి. దాన్ని బట్టి డాక్టర్ గారు అయితే బాగా చేశారండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఓకే, సో ఎటువంటి ఇబ్బంది లేదండి. డాక్టర్ గారు బాగా చేశారండి, హ్యాపీగా ఉంది. ఓకే ఓకే, సో నెక్స్ట్ ఈయనకి చేసిన ఎక్స్రే అయితే ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ ఈయన మేలో వస్తే జూన్లో చేసామా సార్? జూలైలో చేసాం. జూలైలో ఇదిగోండి ఈయన మొత్తం ఎన్ని పళ్ళు ఉంటే అన్ని పళ్ళు తీసేసి ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ వేసారండి. ఆయన 11 కింద 8 ఇంప్లాంట్లు వేసి 3వ రోజుకి పళ్ళు పెట్టేసారు. సో 3 days, విత్ ఇన్ 3 daysలో ఈ ఇమీడియట్ లోడింగ్ ఇంప్లాంట్స్ మీద ఫుల్ సెట్ వచ్చింది. ఓకే, సో 3 daysలో మొత్తం అంతా మనకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈయన 3 month ఫాలోఅప్కి వచ్చారు. సార్ ఇది వరకు అంటే మీరు పళ్ళు లేనని లూజ్గా ఉన్నప్పటికీ ఇప్పటికి అంటే మీకు డిఫరెన్స్ ఎట్లా మీరు డిఫరెన్స్ అంటే తినేటప్పుడు పళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయి, అప్పుడు కొద్దిగా కదిలేవి. ఓకే, మీరు అన్ని తినగలిగేవాళ్ళు? ఇప్పుడు అన్ని తినగలిగేవాడిని. అప్పుడు కొద్దిగా లైట్గా మెత్తటిగా తీసుకునేవాడిని. ఓకే, సో మీకు పళ్ళు పెట్టినాక మీరు గట్టి వస్తువులు తినగలుగుతున్నారు. ఓకే, అంతకు ముందు ఎక్కడైనా చూపించుకున్నారా సార్ ఇదంతా ట్రీట్మెంట్? ఈ ప్రాబ్లం ముందు సిబ్బార్కి వెళ్ళాను మేడం. ఓకే, సిబ్బార్కి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు పళ్ళు కదులుతున్నాయండి, రిమూవ్ చేయాలని చెప్పారు. తర్వాత నేను యూట్యూబ్లో చూసి ఈ డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. ఓకే, డైరెక్ట్గా వచ్చారు సార్. సో ఒక్కసారి మీ పళ్ళన్నీ తీసినాక చిగుళ్ళ వ్యాధి అన్నీ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ లేదు నోట్లో, నీట్గా చక్కగా అన్ని పర్ఫెక్ట్గా ఉంది. సో మీరు ఓవరాల్గా హ్యాపీ, మేము కూడా చాలా హ్యాపీ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.